నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. మాట్లాడేవాడు ఎప్పుడు సేవ చేయడు, సేవ చేసిన వాడు ఎప్పుడు మాట్లాడడు అని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శి, విద్యార్థి హాస్టల్ చైర్మన్ కొలుపుల నరసింహ కురుమ అన్నారు. దసరా దీపావళి సమ్మేళనంలో జరిగిన సభా కార్యక్రమంలో కొలుపుల నరసింహ తనదైన శైలిలో సంఘం వ్యతిరేక శక్తులపై విరుచుకుపడ్డారు. ఈ సమ్మేళనం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ గారు సంఘం వ్యతిరేక శక్తులపై సింహగర్జన చేసిన విషయం తెలిసిందే. అందుకుగాను కొలుపుల నరసింహ సంఘీభావం తెలుపుతూ ఎగ్గే మల్లేశం అన్న మీ వెంట మేమున్నామని కూడా నరసింహ అన్నారు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా కొలుపుల నరసింహ వివిధ కార్యక్రమాలు కొనసాగించారు. గత కొంతకాలంగా సంఘ వ్యతిరేక శక్తులు సంఘం కార్యకలాపాలపై, అలాగే రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కురుమ రత్న, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంపై వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలతో మూర్ఖులు ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారని కొలుపుల నరసింహ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విరుచుకుపడ్డారు. వానికి వినాశకాలం వచ్చింది కాబట్టి వాని బుద్ధి విపరీతంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ సమ్మేళనంలో కురుమల సంబరాలు, సభా కార్యక్రమాలు ఉందాగా కొలుపుల నరసింహ నడిపించారు. సభలో నరసింహ సభను ఉందాగా నడిపించిన దృశ్యాలను చూడండి. మా ఏకైక ఎమ్మెల్యే విప్ మన బీర్ల ఇల్లయ్య అన్న గారు ఎంత కష్టపడ్డారో అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మన బీర్ల ఇల్లన్న అంటుండు, నన్ను ఏకైక అనొద్దు, వచ్చే సంవత్సరం నా వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలని, ఆ కొమరవెల్లి మల్లెన్న దీవెనలు మీకు ఉండాలని మేము, మా కులము, మేమందరం మిమ్మల్ని అనుసరిస్తామన్నా. ధన్యవాదాలు. వచ్చేటి గంగాలు నీ ఒళ్ళు చెమట, నీ ఒళ్ళు చెమట. శరణు శరణు మాయమ్మారాణి చంబావీరాణి, చంబావీరాణి, చంబావీరాణి. కరుణ చూడు మమగన్న తల్లి గంగా భవాని, దేవి భవాని. శరణ శరణు మాయమ్మారాణి శాంబావీరాణి, శాంబావీరాణి. కరుణ చూడు మమగన్న తల్లి గంగా భవాని, దేవి భవాని. మాట్లాడేవాడు ఎప్పుడు సేవ చేయడు, సేవ చేసేవాడు ఎప్పుడు మాట్లాడాడు. కాబట్టి మీరు ఏమి మీ మనసు బాధ పెట్టుకోవద్దన్నా, మీరున్నారని మేమున్నాము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ధైర్యాన్ని విడకుండా మీరు ముందుకు సాగుతూ ఉంటే మీ వెనక మేమందరము వస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఉంటాము. ఇది ఈ దసరా దీపావళి సమ్మేళనం ఇయ్యాలది కాదు. మొట్టమొదటిసారి కూనపురపు బీరప్ప గారు ఏలూరు నాచారంలో పాత రోజుల్లో ఆయన చేసిన ఆనవాయితీ ఇది. కాబట్టి ఈ దసరా దీపావళి సమ్మేళనము మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కాబట్టి అదొకటన్నా. ఇప్పుడు ఏంటంటే చెప్పేవాడు అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చెప్తున్నారు. కాబట్టి ఏదో రోజన్నా ఒక్కరోజు అబద్ధం అబద్ధమే అవుతుంది, నిజము నిజమే అవుతుందన్నా. కాబట్టి దాంట్లో ఏమో ఇది లేదు. వినాశకాలే విపరీత బుద్ధి, వాని వినాశనం వచ్చింది కాబట్టి వాని బుద్ధి విపరీతంగా పనిచేస్తుంది అన్నగారు. అందుకోసానికే మా క్యామ మల్లేశం అన్న ఒక మాట అంటుంటాడు ఎప్పుడు, మనము బంగారము కన్నా మాసం ఎత్తు అధికారం గొప్పది. ఇప్పుడు మా వెనకాల 2వ వరుసలో కూర్చున్న మా సోదరి మనులు గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. మాసం ఎత్తు బంగారం వచ్చింది. మనము బంగారం అవసరం లేదు, మాసం ఎత్తు అధికారం వచ్చింది. కాబట్టి ఈ అధికారాన్ని ముందుకు తీసుకుపోయి ఇలాగే ఇంకా చాలా మందికి మేము ఫ్యూచర్లో చేస్తామన్నా. మీరు అన్నట్టు మనం ఒక IAS IPS అకాడమీ